హలో హాయ్ వెల్కమ్ టు అన్సియా కిచెన్. మన ఇంట్లో కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరికాయలు దేవుని కాడ కొట్టుకున్నప్పుడు ఇది కూడా అంతే అండి. ఈమెకేం పిచ్చి అనుకుంటారేమో, అనుకోకండి. చక్కెర తినే వాళ్ళ కోసం నేను చూపిస్తున్నా. ఇది ఒక కొబ్బరికాయ ముక్క, కొబ్బరికాయతో లడ్డు ఎలా చేసుకుంటామో చూపిస్తే ఇప్పుడు మీకు ఒక కొబ్బరికాయ గ్రైండర్లో 4 ఖర్జూర పండ్లు వేసి ఇట్లా ముద్దగా చేసుకున్నా. ఇక్కడ కొన్ని పాలు పెట్టి చిక్కగా అయ్యే వరకు మసలిస్తున్నా. ఆ ముద్ద ఈ పాలల్లో వేసేయాలి. ఇలాచి పొడి ఇష్టం వచ్చింది కొద్దిగా చల్లగా అయినాక లడ్డు కట్టేసుకుంటాం అంతే. ఇష్టమైన వాళ్ళు చక్కెర బెల్లం వేసుకోవచ్చు. నేనైతే ఒట్టి ఖర్జూర పండు పేస్ట్ వేసిన దాంట్లో. ఇప్పుడు ఈ ముద్ద పాలల్లో తీసేసుకుందాం. చూడండి, ఇది కలుపుతూనే ఉండాలి. ఇందులో 2 స్పూన్లు, ఒక స్పూను, ఇది కొంచెమే ఉంది, చాలా అయితే 2-3 స్పూన్లు వేసుకోవచ్చు. కస్టర్డ్ పౌడర్ వేసుకుందాం. చల్లగా అయినాక దించి లడ్డు చేసుకుంటామే, లడ్డు చుట్టేసుకుంటామే. కావాలంటే నెయ్యి కూడా వేసుకోండి కొంచెం. ఖర్జూర కొబ్బరి లడ్డు, పాలు కూడా వేసిన. ఇది కూడా బెల్లం చక్కెర ఏది వాడకుండానే చేసి చూపిస్తున్నాను నేను. 1 స్పూను కస్టర్డ్ పౌడర్. ఈ పౌడర్ వేసి మంచిగా కలుపుకొని మనం కస్టర్డ్, కొంతమంది ఫ్రూట్స్ సలాడ్ అంటారు, అదే అన్నమాట ఆ పౌడరు. ఇది 1 స్పూన్ వేసుకుంటున్నా నేను. దీంట్లో వేసి మంచిగా కలిపి మూత పెట్టేద్దాము. చల్లగా అయినాక లడ్డు చుట్టుకుంటామే. ఇది ఎందుకంటే పచ్చి పచ్చి కొట్టకుండా మూత పెట్టేస్తే ఏమవుతుందంటే అది వేడితోనే మగ్గుతుంది పౌడర్, పచ్చి వాసన రాకుండా. 1 చెంచా నెయ్యి వేసి మళ్ళీ కొంచెం చిన్నగా పెట్టి ఒక 5-10 నిమిషాలు కలుపుతుంది దీన్ని. నెయ్యి కూడా వేసిన. ఇంకా లడ్డు కట్టినాక చూపిస్తాను మీకు. చల్లగా కావాలి. ఇదైతే ఇట్లా గట్టి ముద్ద అయ్యే వరకు కలుపుకోవాలి. అంతా తినరాకుండా ఏముండదు. నాట్ బ్యాడ్, పర్వాలేదు, తినొచ్చు. ఇది ఎందుకంటే పిల్లల హెల్తీ కోసం, మన హెల్త్ కోసం చేసి చూపిస్తున్నా నేను. అంత గలీజ్ది ఆంటీ అనుకోకండి, నన్ను తిట్టుకోవద్దు. మీకు నచ్చితేనే చేసుకోండి, లేకుంటే లేదమ్మలో. ఎందుకంటే నేను కొబ్బరి దేవుని కాడ కొట్టింది ఏది వేస్ట్ పోనీయ. నేనైతే నా పిల్లలు ఇప్పుడు చిన్నగా లేరు. నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇలాగే చేసి రకరకాలుగా తినిపించేవాదాన్ని. మా పిల్లలకి అలా పెట్టుకునేదాన్ని. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళంతా ఇలా చేసి పెట్టుకోండి పిల్లలకి. ఇలా మాయ చేసి చాలా తినిపించేదాన్ని నేను. తినము అన్నయ్యన్నీ ఇలాగే చేసి తినిపించేదాన్ని పిల్లలకి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్న తల్లిలో పెట్టుకోండి అమ్మ. మీకు నచ్చితే పెట్టుకోండి, మీకు నచ్చకపోతే వదిలేసేయండి. ఇలా చట్నీ చేసుకొని తినే బదులు ఇట్లా లడ్డు రూపంలో పిల్లలు కూడా తింటారు. ఖర్జూర పండు కూడా కడుపులో పడుతుంది. అందుకని నేను ఇలా చూపిస్తున్నాను. చల్లగా అయినాక లడ్డు చుట్టి చూపిస్తాను లాస్ట్లో. అయిపోయింది. ఇప్పుడు మంచి వాసన కోసం యాలకుల పొడి అయినా వేసుకోవచ్చు, ఇది జాజికాయ పౌడర్ అయినా వేసుకోవచ్చు. మీకు నచ్చిన పౌడర్ వేసుకోండి. ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు, వెనీలా ఎసెన్స్ వేసుకోవచ్చు. ఇలా కస్టర్డ్ పౌడర్ ఉంది కనుక ఎసెన్స్ కూడా ఒక డ్రాప్ వేస్తే సువాసన, చాలా మంచి సువాసన వస్తుంది. ఓకేనా? ఇలా చేసుకోండి అందరూ తప్పకుండా. ఇలా చేసి పెట్టుకోండి మీకు పిల్లలకి. ఓకే, నచ్చితే ఒక లైక్ పెట్టండి, షేర్ చేయండి. మీకు ఇష్టం ఉన్న వాళ్ళతే నచ్చితే మాత్రమే, నచ్చకపోతే ఏం చేయొద్దండి. ఓకేనా? బాయ్ బాయ్.